గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందిస్తున్న సేవల్లో ముఖ్యమైనది పారిశుద్ధ్యం. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని జవహర్ నగర్లోని డంపింగ్ యార్డుకు తరలించే వాహనాలను నడిపే 800 మంది డ్రైవర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా బదిలీ చేయడానికి కార్మికులు తప్పుపడుతున్నారు. కానీ 800 ట్రాన్స్పోర్టు సిబ్బందికి తగిన విధంగా వాహనాలు లేకపోవడం వల్లే వారిని వివిధ విభాగాలకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై కార్మికులు బీఎంఈయూ గుర్తింపు సంఘాన్ని ఆశ్రయించారు. 800 మంది కార్మికులను పార్కులు చెరువుల వద్ద డ్యూటీలు వేయడాన్ని బీఎంయూ తప్పుపట్టింది. ఇక ఈ వ్యవహారంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలవనున్నట్లు బీఎంయూ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు. లేని పక్షాన కార్మికులతో కలిసి రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నా పేరు బాలరాజు, బీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుట్సోర్సింగ్. ఏంటంటే ఈరోజు 814 మందిని తీసి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి పార్కుల పొంటి చెరువుల పొంటి వేయడం చాలా తప్పు. ఎందుకంటే మేము ఇన్ని ఏళ్ళగా డ్రైవింగే చేస్తున్నాము. డ్రైవింగ్ తప్ప మాకేం తెలియదు. చెరువుల కాడ పార్కుల కాడ వేస్తే మా పాములు కానీ ఏమన్నా కానీ కచ్చి చచ్చిపోతే ఎవడన్నా తాగి తినేసి వచ్చి కొట్టి చంపేసి ఈ టైంలో అడిగేటోళ్ళు కూడా లేదు. ఎలక్షన్ కోడ్ ఉండే వల్ల వీళ్ళు తీసుకుపోయి అక్కడ వేస్తే మేము చాలా బాధపడుతున్నాము. దీన్ని వెంబడి జియోని రద్దు చేయాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. 1000 మందిని ఒకటేసారి తీసేసింది అంటే వేరే వేరే డిపార్ట్మెంట్లకు పంపించింది. 200 మందిని వాటర్ బాక్స్ పంపించిండ్రు. వాటర్ బాక్స్లో బండ్లే నడిపించాలి కదా అని మేము కూడా గమ్మునున్నాం. 814 మందిని ఈ డిఆర్ఎఫ్ అని మాదే ఒకటి ఉన్నది అందులోకి పంపించిండ్రు. 25 టన్నర్ నడిపించే డ్రైవరు ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి వాచ్మెన్ వేస్తా అంటుండ్రు. అసలు ఏమనుకుంటుండ్రు? ఏమన్నంటే మేము నీకు కొలువు ఇస్తున్నాం కదా తీసేస్తలేము అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎవరి కొలువు వాళ్ళకి ఇయ్యి, అది కరెక్టు. మేము ఇవాళ గవర్నమెంట్కి కూడా పోయి ఇచ్చినాము. మరి వాళ్ళు ఏం చేస్తారో మాకు అర్థమైతే లేదు. రామ్కీని కాపాడనీకే ఇవాళ చేసే ఆఫీసర్లంతా రామ్కీని కాపాడనీకే చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆ గవర్నమెంట్ను బదనాం చేసిండ్రు. మేము కూడా నిజంగానే ఆ గవర్నమెంటే రామ్కీకి ఇచ్చింది. మున్సిపల్ మినిస్టరు, ఈడ ఉన్న మేయరు వాళ్ళకు సపోర్ట్ చేసిండు కాబట్టి మేము నిజమే అనుకున్నాము. ఇవాళ అంటే మళ్ళా మేయర్ ఈ పార్టీలకు వచ్చిండు. ఈ పార్టీలకు వచ్చి ఇవాళ ఉన్న వర్కర్నంతా తీసేస్తా అంటున్నాడు. తీసేసి మొత్తం రామ్కే ఉండాలిగా. అంటే రామ్కీకి ఏ అడ్డం లేకుండా ఈడ కొట్లాడే ఎంప్లాయీ ఎవరైతే వర్కర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బయటికి తీసేద్దామని చూస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇది మేము దీన్ని ఇట్లా జరగనీయము. బరోబర్ మేము కొట్లాడతాము. నా పేరు బాలరాజు, బీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుట్సోర్సింగ్. ఏంటంటే ఈరోజు 814 మందిని తీసి ట్రాన్స్పోర్ట్ సెక్షన్